సాధారణంగా మన దగ్గర కొత్తగా పెళ్ళైన దంపతులు చాలామంది వివాహమైన వెంటనే దైవ దర్శనానికి వెళ్తుంటారు. అలానే ఆ జంట కూడా పెళ్లి కాగానే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. దైవ దర్శనం కోసం వెళ్ళిన వారి ముందు ఉన్నట్టుండి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కొత్త జంటను అదుపులోనికి తీసుకున్నారు. అసలేం జరిగిందో వారికి అర్థం కాలేదు. దైవ దర్శనానికి వస్తే ఇలా పోలీసులు అరెస్టు చేయడం ఏంటని షాక్ అయ్యారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కంగారు పడ్డారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు పోలీసులు వారిని అరెస్టు చేశారంటే, తిరుమల దర్శనానికి వచ్చిన విజయవాడకు చెందిన కొత్త జంటను పోలీసులు అదుపులోనికి తీసుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు: విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలకు వారి పెళ్లి ఇష్టం లేదు. దాంతో 2 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో అలేఖ్య కుటుంబ సభ్యులు విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు విచారించగా కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయం తెలుసుకున్నారు. దీని గురించి భవానీపురం పోలీసులు తిరుచనూరు అధికారులకు తెలిపారు. కొత్త జంట వాహనంలో తిరుచనూరు సమీపంలోనికి వస్తుండగా పోలీసులు వారిద్దరిని అదుపులోనికి తీసుకున్నారు. వెంటనే ఈ విషయం గురించి భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అలేఖ్య మాత్రం తామిద్దరం గత 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పారు. పైగా తాము ఇద్దరు మేజర్లమని వెల్లడించారు. అంతేకాదు, పోలీసులు తమకు రక్షణ కల్పించాలంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రేమ జంటను భవానీపురం పోలీసులకు అప్పగిస్తామని తిరుచనూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అలేఖ్య శివలు తాము 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అయితే పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నామని తెలిపారు. శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తుండగా తిరుచనూరు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. తమ ఇష్టాప్రకారమే పెళ్లి చేసుకున్నామని, అయితే అలేఖ్య తల్లిదండ్రులకు తమ వివాహం నచ్చకపోవడంతో తమపై పగ పెంచుకున్నట్లు పెళ్లి కుమారుడు శివ ఆరోపిస్తున్నాడు. అలేఖ్య కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను పోలీసులే రక్షించాలని కోరుతున్నాడు.